सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। जयतु जयतु बाला भारती ब्रह्मरूपा, जयतु जयतु बाला वैष्णवी विष्णुरूपा, जयतु जयतु बाला रौद्रिणी रुद्ररूपा, जयतु जयतु बाला चिन्मयी జ్ఞానరూపా। జగదంబ యొక్క శ్రీచరణాలను స్మరిస్తూ ఇటువంటి ధార్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రామం గారు ఆహ్వానించారు. ఇందాక వారు చెప్పినట్టుగా నేను వస్తానో రానో తెలియదు అని వారికి చెప్పాను. సరే, రామం గారు చెప్పిన తర్వాత రావాలనిపించినది. సరే, సమయం కుదుర్చుకొని అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ప్రేరణతో రావటం జరిగింది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అలాగే హేమామాలిని గారు, నేను కొన్ని విన్నాను, కొన్ని చూశాను. మంచి మంచి విశేషాలను చెప్తూ ఉంటారు, ధార్మికమైనటువంటి విశేషాలను చాలామంది చెప్తున్నారు ఈ మధ్య ఇలాంటి మాధ్యమాల ద్వారా. కానీ కొంతమంది చాలా శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా విశేషాలను చెప్పటం, అలాగే వీటి వల్ల కొన్ని వారికి తెలిసిన జ్ఞానం ప్రకారం కొన్ని తెలుసుకొని, అలాగే సమాధానం దొరక్కపోయినప్పటికీ ఆర్తులకు ఊరట కలుగుతోంది. చాలా ఆనందించదగినటువంటి విశేషం. సరే, ధర్మము మనకి ప్రధానం. మన సనాతన ధర్మం మనం ఆచరించవలసినది. మనం ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయవలసినది. ఇటువంటి సనాతన ధర్మంలో మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతి. ఈ ధర్మంలో వారి వారి స్థితిగతులను అనుసరించి, వారికి ఉన్నటువంటి యథాశక్తి జ్ఞానాన్ని అనుసరించి జిజ్ఞాసులందరికీ రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి ధార్మికంగా. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా సందేహాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ధర్మం పట్ల అవగాహన లేకపోవటం వలన, అశాస్త్రీయమైనటువంటి సాంప్రదాయబద్ధం కానటువంటి అవైదికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం మూలాన ఆస్తికులకు ఇట్లాంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ధార్మికమైన సందేహాలు తీర్చడం కూడా మన కర్తవ్యమే. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పరిస్థితుల రీత్యా వారి ఉన్నటువంటి ఆశ్రమాలను అనుసరించి, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలను అనుసరించి వారి ఆశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ, వారికి ఉన్నటువంటి పరిసరాలలో వారికి అందుబాటులో ఉన్నంత వరకు యథాశక్తిగా ఇతరుల చేత ధర్మాన్ని ఆచరింపజేయడం కోసం ప్రయత్నం చేయాలి. అలా చాలామంది చేస్తున్నారు. వారందరికీ ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. నా మాట వినిపిస్తోంది కదా? పర్వాలేదు. ఇటువంటి ధర్మ సందేహాలు తీర్చడం కోసం ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో వారు అక్కడే ఉంటూ, వారు ఆచరిస్తున్న ధర్మాన్ని వారు ఆచరిస్తూ, వారి ఆశ్రమ ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ, తద్వారా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధార్మిక చైతన్య జ్యోతిని వెలిగించే కార్యక్రమం అందరూ చెయ్యాలి. అదే మన కర్తవ్యం. సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సగటు జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒకటే ఆలోచన, మా సమస్యలు తీరితే కదండి మేము ధర్మాన్ని కంగణం కట్టుకుని ధర్మాచరణ చేసి ఇతరుల చేత ధర్మం ఆచరింపజేసేది అనేటువంటి ప్రశ్న. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కర్తవ్యము, బాధ్యత అనేటువంటి విశేషాలని స్మృతిలో ఉంచుకుంటే ఏది త్యాగం చేయాలో అది త్యాగం చేయడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. త్యాగబుద్ధి కలిగి ఉండాలి. త్యాగబుద్ధి కేవలం సన్యాసికే కాదు, ప్రతి మనిషికి కూడా త్యాగబుద్ధి అవసరం. ఎప్పుడైతే త్యాగం చేయడానికి సిద్ధం అవుతూ ఉంటామో ధర్మాన్ని ఆచరించడానికి ఉత్సుకత ఎక్కువ కలుగుతూ ఉంటుంది. మనం ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ శ్రీరామచంద్రమూర్తి చేసిన పని మనం చెయ్యాలి. మనం ఎవరి గురించి ఉదాహరణగా చెప్పుకున్నప్పటికీ, జగద్గురువుల గురించి చెప్పుకున్నా, మహాత్ముల గురించి చెప్పుకున్నా, రామకృష్ణాదుల అవతారాల గురించి చెప్పుకున్నా, సహజంగా అందరూ చెప్పే మాట ఏమిటంటే, అసహనంతో చెప్పే మాట, వాళ్ళు దేవతలు కదండి,
ఆయన విష్ణుమూర్తి కదండి, వీరు కారణజన్ములు కదండి, వీరు మహాత్ములు కదండి, వాళ్ళు ఋషులు కదండి, వాళ్ళకి చేతనవుతుందండి, మాకు చేత కాదండి. ఇక్కడితో ఆ విషయాన్ని ఆపేస్తున్నారు. అలా ఆపేసినప్పుడు మనం ధర్మం ఎలా నిర్వర్తిస్తాం, ధర్మాచరణ ఎలా చేస్తాం, మనకు సమస్య ఎలా తీరుతుంది? మహాత్ముల చరిత్రలో చదువుతున్నారు, మహాత్ముల గురించి వింటున్నారు. ఏమని వింటున్నారంటే మన ఫోకస్ ఎటువైపు వెళ్తుంది అంటే మహాత్ముల చరిత్ర ప్రారంభం చేయగానే వారు చూపించిన మహిమలు, ప్రదర్శించినటువంటి మహిమాన్వితమైనటువంటి సిద్ధులు, వాటి మీదకి వెళుతోంది. అవి వాళ్ళు ఆచరించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, కష్టపడుతున్నప్పుడు వారి సాధనా కాలంలో వారి యొక్క కుటుంబాన్ని పోషించడం ఎలా జరిగింది, వారి సంతానాన్ని ఎలా సమర్థించారు, ఆహార పానీయాలు ఎలా తీసుకున్నారు, ఏ విధమైనటువంటి కృషి చేస్తూ వారు అటు సాధనని, ఇటు కుటుంబ జీవితాన్ని, ఇటు సామాజిక జీవితాన్ని సమర్థవంతంగా నడిపించారు అనేటువంటిది మహాత్ముల యొక్క చరిత్రలో సాధనా కాలం యొక్క విశేషాలను తెలుసుకోవాలి. దానివల్ల ప్రతి సాధకుడికి, భక్తుడికి, ఆర్తుడికి ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి జిజ్ఞాసుకి చాలా సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మనం ప్రతి విషయాన్ని ప్రకటితంగా ఉండేటువంటి మహిమల ద్వారా ప్రదర్శించుకొస్తున్నటువంటి విశేషాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అందుకని మానసికమైన పరిణితి పెరగాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ స్థితిగతుల రీత్యా ఉన్నటువంటి మహాత్ముల చరిత్రలు ఎలా ఉన్నాయో వారి యొక్క సాధనా కాలంలో జరిగే విశేషాలు తెలుసుకోవాలి. వారు ఎలా కష్టపడ్డారు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వారు సాధన చేస్తున్నప్పుడు, వారు ధర్మాచరణ చేస్తున్నప్పుడు. సాధన అంటే నా ఉద్దేశం ధర్మాచరణయే ప్రథమ సాధనము. అది ఏదైనప్పటికీ ఎవరి స్థితిగతులలో వారు ఆ విధంగా గనక మహాత్ముల యొక్క చరిత్రని వినేటప్పుడు, చదివేటప్పుడు, రామాయణ భాగవతాది విశేషాలన్నీ, భారతాది గ్రంథాలన్నీ పారాయణ చేసేటప్పుడు, శ్రవణం చేసేటప్పుడు వారి యొక్క స్థితిగతులు, వారు ఆ సమయంలో మానసికంగా వారు ఏం ఆలోచించారు, ఏ విధమైనటువంటి ఆలోచన చేసి వారు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ధార్మిక జీవనం గడిపారు అనే విశేషాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే చాలా సమాధానాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఇలాంటి మాధ్యమాల ద్వారా ధార్మికమైన విశేషాలు చెప్పేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన వినేవాళ్ళందరికీ చక్కగా అర్థమవుతుంది. ప్రారంభంగా చాలా సులువుగా అందరికీ వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అంటే, చిత్రంగా ఉంది ఏమిటంటే ఇందులో ఆ శీర్షిక ఏమిటంటే సందేహాలు, సమాధానాలు. కానీ అందరూ సమస్యలు అడుగుతున్నారు. సందేహము, సమాధానం. సందేహం వేరు, సమస్య వేరు. సమస్యకి పరిష్కారం ఉంటుంది, సందేహానికి సమాధానం దొరుకుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఆర్థికమైన సమస్య, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా మీరు ఏ కోవలో చూసుకున్నా ఇటువంటి సమస్యలే ఉంటాయి అందరికీ. ఒకటి మానసికమైన సమస్య, రెండు శారీరకమైనటువంటి సమస్య. అది వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ నేపథ్యంలో కావచ్చు, అంటే చుట్టుపక్కల పరిసరాల రీత్యా, వారు ఉన్నటువంటి వాతావరణ రీత్యా, అది ఏ వ్యవస్థల్లోనో ఏ సంస్థల్లోనో కూడా కలుపుకొని. వీటిలన్నింటికీ మేము మంచివాళ్లంగానే ఉన్నాము, అన్నీ వింటూ ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నాము, ముప్పూట్ల సంధ్యావందనం చేస్తున్నాము, అనుష్ఠానాలు నిర్వహిస్తున్నాము, ధార్మికంగా బ్రతకాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము, కానీ మా చుట్టుపక్కల పరిస్థితులు అట్లా లేవు, మేము ఎంత ముందరికి వెళుతున్నా వెనక్కి లాగేస్తున్నాయి. అది ఎటువంటి నేపథ్యమైనా కావచ్చు, అది బయట నుంచి కావచ్చు, ఆంతరికంగా కుటుంబంలో కావచ్చు, పనిచేస్తున్న వ్యవస్థలో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఆలోచించవలసింది, ఏ విషయము ప్రధానమైనది నాకు, నేను ధర్మాచరణ చేయవలను అంటే ఏది త్యాగం చేయాలి, ఒకటి. రెండు, నా కర్తవ్యం ఏమిటి. కుటుంబంలో ఒక వ్యక్తి ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటే, సమాజంలో ఒక వ్యక్తి ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటే, మనకున్న సంబంధాల్లో, అనుబంధాల్లో ఒక వ్యక్తి ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటే, మనం పనిచేస్తున్న రంగంలో కొంతమంది వ్యక్తుల ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటే, మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి. మన సంతానం ఉన్నారా, మన కర్తవ్యం ఎలా పాటించాలి, ఇంట్లో కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళ మీద మన కర్తవ్యం ఏమిటి. నేను ఒక పాఠశాలలో పనిచేస్తుంటే, పాఠశాలలో నా తోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాకుండా పిల్లలు ఎంతమంది నాపై ఆధారపడి ఉన్నారు, విద్యార్థులు, వారి పట్ల నా కర్తవ్యం ఏమిటి. కర్తవ్యాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటామో మన బాధ తగ్గిపోతుంది, అప్పుడు త్యాగం చేయడానికి సిద్ధం అవుతాం. అందుకని కర్తవ్యం దృష్టిలో ఎప్పుడు ఎదురుగా ఉంటూ ఉంటే మనసు ఊరట కలుగుతూ ఉంటుంది, మానసికంగా స్థైర్యం వస్తుంది.
కర్తవ్యాన్ని బాధ్యతని ఎదురుగా పెట్టుకుంటే కష్టం తగ్గుముఖం పడుతుంది, అప్పుడు ముందరికి వెళ్ళవచ్చు. అలాగే నేను కొన్ని కామెంట్స్ చదివిన్నాను ఇప్పుడే, ఇంతకు ముందర నేను ఛానల్లోకి లోపలికి వచ్చే ముందు. జ్యోతిష్యం జాతకం అన్నీ నమ్మవచ్చునా? ఆ విధంగా నమ్మి అందరూ ఉపాసకుల దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి వెళుతున్నారు, మా సమస్యలు తీరటం లేదు, పరిస్థితి ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి నా మాట పూర్తి చేస్తాను. నేను పూర్వజన్మ అనేది ఒకటి ఉంటుంది మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో. మనం పూర్వజన్మని, మనం ఆస్తికులం, మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళం. మన ధర్మంలో మనకి పూర్వజన్మ అనేటువంటిది ఆధారంగా చేసుకుని మనం నిర్ణయం చేస్తాం. ఏదైనా పూర్వజన్మ కర్మరీత్యా ఈ జన్మ మనకి వస్తుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్తూ ఉంటాం. ఏదైనప్పటికీ, పుణ్యకర్మైనా పాపకర్మైనప్పటికీ మనం ఖచ్చితంగా ప్రారబ్ధం ఈ జన్మకు అనుభవించి తీరవలసినదే. అలాగే నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పారు. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. కల్పాంతములు కోట్ల కొడలి గడిచిపోయినప్పటికీ కర్మ అనుభవించకుండా క్షీణించడం జరగదు. ఈ కర్మ ఎలా అనుభవించాల్సి వస్తుంది? పరమేశ్వరుడు జీవిని కల్పాంతం తర్వాత మళ్ళీ, అంటే వారి యొక్క పూర్వజన్మ తర్వాత మళ్ళీ జన్మకి సిద్ధం చేసినప్పుడు, అనుసయ్యి అనేటువంటి జీవి ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ గర్భంలో, ఏ వంశంలో, ఏ ఇంటిలో ఎవరికి ఎక్కడ సంతానంగా నిర్ణయం చేయబడాలో ఆ సంతానం అక్కడ నిర్ణయం చేయబడుతుంది. వారు ఆ గృహంలోనే జన్మ తీసుకోవడం జరుగుతుంది, ఆ రుణం తీర్చుకోవడం కోసం, ఆ కర్మ అనుభవించడం కోసం. ఆ కర్మ అనుభవించాలి అంటే దానికి ఒక అవకాశం కావాలి. అంటే ఉదాహరణకి తేలిగ్గా అర్థం కావాలంటే, సూర్యుడు ఎదురుగా భూతద్దం పెడితే కింద పేపర్ కాలుతూ ఉంటుంది, ఆ కిరణాలు భూతద్దం నుంచి గనక వస్తాయి. అలాగా గ్రహముల యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని, ఆ గ్రహాల పని ఏమిటంటే, వాళ్ళు కర్మకారకులు, వాళ్ళ పని అది మనం చేసుకున్న పూర్వజన్మ కర్మని ప్రభావితం చేసి జీవి అనుభవించేలా చేయదు. ఏ గ్రహానికి ఆయా పని ఉన్నది. ఈశ్వరుడు జీవిని పుట్టించే ప్రారంభంలో ఆయా గ్రహదశలు ఈ జీవి చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నదో ఆ కర్మకు అనుగుణంగా గ్రహాలు ఆయా స్థానాలలో ఉన్నప్పుడే జీవి గర్భవాసం చేయడానికి సిద్ధం అవుతాడు. అక్కడి నుంచి జన్మలగ్నం తీసుకుంటారు. జన్మలగ్నం ఎప్పుడు? అది చాలా పెద్ద కథ, అది పక్కన పెడితే ఊరికే విషయంగా చెప్పుకుంటే, ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ సమయాన్ని బట్టి, ప్రసవం సమయాన్ని బట్టి నిర్ణయం చేస్తాం. అది జన్మలగ్నం అవుతుంది. అక్కడే ప్రధానంగా తీసుకుని కర్మ ప్రారంభం అవుతుంది. ఇక కర్మ ప్రారంభం ఎప్పుడు అవుతుంది అంటే, 5వ మాసంలో, 7వ మాసంలో, దానికి ఒక పెద్ద ప్రణాళికే ఉన్నది, దానికి ప్రమాణం ఉన్నది. అవన్నీ ఇప్పుడు మనం చర్చించుకునే విషయం కాదు. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది పూర్వజన్మ కర్మ అనుభవించడం జీవి. ఈ కర్మ ధ్వంసం చేసుకునేది ఎట్లాగా, జరిగేది ఎలాగో జరుగుతుంది అంటున్నారు, అనుభవించక తప్పదంటున్నారు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ధ్వంసం చేసుకోవడానికే పరిహారాలు, పూజలు, స్తోత్రాలు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు, గురువుని ఆశ్రయించడము, దేవతని ఆశ్రయించడము, నామం చెప్పటము లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని తపస్సు అనేటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని కూడా మన ఋషులు ముందు ఉంచారు. వీటి ద్వారా కర్మధ్వంసం జరుగుతుంది. కర్మధ్వంసం జరగాలి అంటే ఏం చేయాలి? పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటే సద్బుద్ధి కలుగుతుంది. సద్బుద్ధి కలిగితే ఆస్తిక బుద్ధి ద్వారా దేవాలయానికి వెళ్ళి దేవతార్చన చేయడం జరుగుతుంది. అందుకని సద్బుద్ధి కలగాలంటే పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే ధార్మికమైన కర్మ చేయాలి. ధార్మికమైన కర్మ చేయాలంటే దేవత అనుగ్రహం ఉండాలి. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ద్వారానే ఈ రోజు మనం దేవతకు నమస్కారం చేయగలుగుతున్నాం, భగవంతుడు ఉన్నాడు అని నమ్మగలుగుతున్నాం. నేను ఏదైనా ఈ ధర్మం కోసం సేవ చేయాలని ప్రతి ఒక్క జీవి ఆశిస్తున్నారు. వారి వారి పరిణితిని బట్టి, వారి చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని బట్టి ఒకరు ఇంట్లోనే ధర్మకార్యం చేస్తున్నారు, ఒకరు దేశమంతా ధర్మకార్యం చేస్తున్నారు, ఒకరు వారి పరిసరాలను ఉత్తేజితం చేసి ధర్మ చైతన్యాన్ని అందరిలోకి ప్రవేశపెట్టేలా కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ, రామం గారు, హేమామాలిని గారు, వీళ్ళందరూ చేసే విధంగా అన్నమాట. అలా వారికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి కర్తవ్యాన్ని వారు పరిపాలిస్తున్నారు. అందరికీ కష్టాలు ఉంటాయి. మీ కష్టాలు తీర్చడానికి లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కష్టాలు ఉంటాయి. వాళ్ళు వాటిని అధిగమించి భగవంతుడిపై భారం వేసి భగవంతుడు ఉన్నాడంటే ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. సమస్యలకు తప్పకుండా పరిష్కారాలు చెబుతారు మన వాళ్ళు. అయినప్పటికీ మానసిక స్థిరత్వం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మానసిక స్థిరత్వం కలగాలి అంటే చాలా తేలిగ్గా ఒక్క మాటలో చెప్పాలంటే
మీ ముందు మీరు ఏ పాత్ర పోషిస్తున్నారో ఆ పాత్రకు తగ్గట్టుగా మీరు ఏ ఏ ఆశ్రమంలో ఉన్నారో, బ్రహ్మచారియ, గృహస్థియ, వానప్రస్థన, సన్యాసియ, మీరు తల్లినా, తండ్రినా, అన్ననా, అక్కనా, చెల్లినా, మీరు వ్యవస్థలో పనిచేస్తుంటే మీ పోస్ట్ ఏమిటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ పదవికి న్యాయం చేసే విధంగా, మీరున్న వ్యవస్థకి న్యాయం చేసే విధంగా, అది మన ప్రధాన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు కష్టం కలిగినప్పుడు, మానసికంగా బలహీనత చెందుతున్నప్పుడు ప్రధానంగా మీ యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతని ఎదురుగా పెట్టుకుంటే, అది పాటించాలి అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటే భగవద్ అనుగ్రహం ఎప్పుడూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో అందరికీ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే చాలా తొందరగా మనం ఆ కష్టాల వలయంలోంచి, అంటే మానసికంగా మనం అనుభవిస్తున్నాం అంతే, నిజానికి కష్టం ఏమి మనల్ని ఇబ్బంది పెట్టదు. మనం మానసికంగా ఎంతవరకు స్వీకరిస్తామో అది ఆనందాన్నైనా కష్టాన్నైనా అంతవరకు మనకి ఇబ్బంది పడుతుంది. పురిడీకాయ తెలుసు కదా అందరికీ, తెలుగు వాళ్లే కదా. నీళ్లు ఉంటే కొబ్బరికాయ దేవుడి దగ్గర కొడతాం, కానీ కురిడికాయ నీటికాయ పక్కన పెడితే రెండు ఒకేలా కనిపిస్తాయి. చెవి దగ్గర పెట్టుకుని శబ్దం చేయాలి. చెవి దగ్గర పెట్టుకుని ఎప్పుడైతే శబ్దం చేస్తామో అది కురిడినా కాదా అని అర్థం అవుతుంది. కానీ అందరూ చేయలేరు ఆ పని. ఎవరో ఒకడు మహాత్ముడు వస్తాడు, అప్పటి వరకు మనం సమాజం చూడ్డానికి నిజంగా నీరున్న కొబ్బరికాయలానే కనిపించాలి. ఎవరో ఇప్పుడు వచ్చి మనం ఉద్ధరించడానికి వచ్చినవాడు పట్టుకొని చెవి దగ్గర పెట్టుకుని శబ్దం చేస్తాడు, అందులో నీరు ఆవిరైపోయి ఉంటుంది. ఆ పైన కొబ్బరి టెంకికి కొబ్బరి ఊడిపోయి ఉంటుంది, లోపల వదిలేసి ఉండాలి, బయట అంటుకున్నట్టుగా కనిపించాలి. చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అలా కురిడికాయలా ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. దానికోసం అడవులకు పోక్కర్లా, సన్యాసాలు తీసుకోక్కర్లా. అలాగే పరమాచార్య వారిని ఒక ప్రశ్న అడిగారు ఒక భక్తుడు, అందరూ సమానం కదండి, మరి కొంతమందికి సుఖాలు ఎందుకు వస్తున్నాయి, కొంతమందికి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, మీరు మహాత్ములు, అందుకని మీరు సమాధానం చెప్పండి. పైగా నేను అర్థం భక్తులు కూడా లలితా సహస్రంలో ఆ బ్రహ్మకీట జనని అని ఉన్నది కదా, అంత అమ్మవారు అందరికీ తల్లి అయినప్పుడు ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పక్షపాత దృష్టితో చూస్తోంది, ఎందుకు మాకెందుకు కష్టం వస్తుంది మేము ధర్మంగా ఉన్నప్పటికీ, అధర్మం చేస్తున్న వాళ్ళకి ఎందుకు సుఖం జరుగుతోంది, సామాన్య ప్రజలు అడిగేటువంటి విషయం మాట్లాడుతున్న దేశంలో చెప్తున్నా. స్వామివారు ఏం చెప్పారంటే, ఆ బ్రహ్మకీట జనని ఎంత సత్యమో పక్కనే ఉన్న వర్ణాశ్రమ విధాయిని కూడా అంతే సత్యము అని చెప్పారు. అందుకని వర్ణ ఆశ్రమ విధాయిని కూడా అమ్మవారే. ఏ పిల్లాడికి ఏ ఆహారం ఏ విధంగా అరుగుదలవుతుందో, ఏ ఆహారం పెడితే ఏ పిల్లాడి శారీరక మానసిక ఆరోగ్యానికి బలం చేకూరుతుందో తల్లికి తెలుసు. ఎప్పుడు ఆహారం పెట్టాలో తెలిసిన తల్లికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో కూడా తల్లికి తెలుసు. భగవంతుడికి అన్నీ తెలుసు. భగవద్భక్తి పెంచుకోండి. చిన్న విషయం ఏమిటంటే, గురువు, తీర్థము, క్షేత్రము, మంత్రము ఇవన్నీ కూడా భక్తుడు లేదా ఆస్తికుడు వాడి నమ్మకాన్ని బట్టి ప్రభావితం అవుతూ ఉంటాయి మన జీవితంలో. వాటికేం ప్రత్యేకంగా ఉద్యోగం కావాలంటే వీరికి నమస్కారం చేయాలి, వివాహం కావాలంటే వీరికి నమస్కారం చేయాలని స్థూలంగా ఉన్నది. స్థూలంగా ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. మనం అన్ని శాస్త్రాలని గౌరవించాలి, శాస్త్ర ప్రమాణంగానే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అన్నిటికీ ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ప్రత్యేకించి ప్రధానంగా కావాల్సింది మనకు విశ్వాసం, అచంచలమైనటువంటి గురువు పట్ల, దైవం పట్ల విశ్వాసం, మన ధర్మం పట్ల విశ్వాసం. ధర్మాన్ని ఆచరిస్తే ఏమొస్తుందండి? ధర్మం అంటే గుడికి వెళ్ళడం, దీపం పెట్టడం, అర్చన చేయటమేనా? కాదు. ఆస్తిక బుద్ధి కలిగి ఉండి ప్రకృతి అంతా ఉన్నటువంటి పరమాత్మని ఆరాధిస్తున్నటువంటి ధర్మం మనకి. ఆ విషయం ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ వారి వారి చుట్టుపక్కల పరిస్థితుల రీత్యా వారు అధర్మం జరుగుతుంటే కనీసం ఎదురేగి పోరాడలేకపోతే గబగబా ఇంట్లోకి వెనక్కి వచ్చి దేవుడి గుట్లో అమ్మవారికి నమస్కారం చేసుకుని అందరికీ ఆస్తికమైన ధార్మికమైన బుద్ధిని ప్రసాదించని చెప్పుకోవాలి. ఇదైనా కర్తవ్యం, కనీసం సాధ్యం అదైనా చేయాలి. అధమాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు 3 వర్గాలు ఉంటారు మనుషుల్లో. వారి వారి బుద్ధి పరిమితి, ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి అవగతం అవుతూ ఉంటుంది. పాఠశాలలో ఉన్న 50 మంది విద్యార్థులకి ఉపాధ్యాయుడు ఒక్కటే అయినప్పటికీ, పాఠం ఒక్కటే అయినప్పటికీ ఒకే విధంగా అర్థం కాదు. అందుకని జ్ఞానం ఎప్పటికప్పుడు పరిణితి చెందుతూ ఉన్న కొద్దీ అదే రామాయణం, అదే భారతం మరో విధంగా అర్థం అవుతుంది. సాత్విక ఆరాధన చేయాలి, తాత్విక చింతన చేయాలి,
అప్పుడు మనశ్శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మనశ్శుద్ధి అవుతుందో, హృదయం శుద్ధి అవుతుందో, అప్పుడు మన సమస్యకి పరిష్కారం చక్కగా భగవంతుడు ప్రతి చోట నుంచి మనకి ఇస్తున్నది మనకు అర్థం అవుతుంది. మనకి ఆ మెసేజ్ తెలుస్తుంది, ఆ క్యాచింగ్ పవర్ వస్తుంది. అది రావాలి అంటే ముందు ఆందోళన పడడం ఆగి ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించాలి. ఆలోచన కూడా రాదండి, అయితే ధర్మాన్ని ఆచరించు. నీకు తెలిసినా తెలియకపోయినా ధర్మం తెలిసిన వారు ఏదైతే చెప్తారో వారి మాట మీద విశ్వాసం ఉంచి ఆ మార్గాన్ని నడువు. వారి యొక్క తపస్సు మీకు 50% మీకు వస్తుంది. ఎందుకంటే కొంతమంది ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, దేశాన్ని రక్షించే వాళ్ళు, ధార్మిక జీవనం గడుపుతున్న వాళ్ళకి కూర్చొని తపస్సు చేయడం కుదరదు. అందరికీ తపస్సు చేయడం కుదరదు. ఉన్న 24 గంటల్లో ఒకరు 10 గంటలు తపస్సు చేస్తూ కూర్చుంటే ఇంకొకరు అదే 10 గంటలు దేశంలో సరిహద్దుల్లో దేశాన్ని రక్షణ కోసం నిలబడవలసి వస్తుంది ఆయుధం పట్టుకొని. అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే దేశం కోసం రక్షణ తీసుకున్నారో, ఎవరైతే ధర్మాసక్తితో ఇతరులకు ధర్మం ఆచరించాలని ఆతృతతో ధర్మకార్యాలు చేస్తున్నారు, వారు కూర్చుని తపస్సు చెయ్యకపోయినప్పటికీ ఎవరెవరు ధర్మం కోసం సనాతన ధర్మం అందరూ చెయ్యాలి ఆచరించాలని తపస్సు చేస్తున్నారో వారి తపస్సులోంచి సగభాగం వీళ్ళకి ఆపాదించబడుతుంది. ఈశ్వరుడు ఆ పని చేస్తాడు. దానివల్ల ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి గృహస్థులైనా వారికి ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలు తపస్సు చేస్తున్నటువంటి ఋషులు, మునులు, మహాత్ముల యొక్క ఖాతాలోంచి తీసి ఈ సామాన్యమైన ధర్మాన్ని ఆచరింపజేయాలని కృషి చేస్తున్న వారి ఖాతాలో వేసి వారి కష్టాన్ని తొలగించే మార్గం ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేస్తూ ధర్మాన్ని అందరూ ఆచరించండి, ధర్మాన్ని ఆచరించడానికి కృషి చేయండి. సమస్యలకి తప్పక సమాధానం ప్రతి చోటు నుంచి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సమస్య పెద్దదైతే పూర్వజన్మ కర్మ మనం ఎంత బాగా పాపకర్మ ఉండి ఉంటే అది తీరడం ఆలస్యమైనప్పటికీ భగవంతుడిని విడిచిపెట్టవద్దు. కర్తవ్యం మీ ధార్మిక జీవనమే మీ సమస్య తీర్చే రోజు వస్తుంది. భగవంతుడు మీకు ఎప్పుడు వస్తాడు దృష్టిలో విశ్వాసంతో ఉండండి. నేను ఇందాక చెప్పినట్లుగా గురువు, తీర్థము, క్షేత్రము, మంత్రము, దేవత మీరు ఎలా భావన చేస్తే అలా ఫలితాన్ని ఇస్తారు. గంగాను దాహం తీర్చుకోవాలనుకుంటే దాహం మాత్రమే తీరుతుంది. మీ భావన అంతవరకునే. సకల జన్మ పాపములను నివృత్తి చేసుకుని గంగాను సంకల్పం చేసి స్నానం చేస్తే తప్పక పాప నివృత్తి అవుతుంది. అది మీ భావనలో ఉంటుంది. అందుకని గంగ పాపం తొలగించగలదు, దాహము తీర్చగలదు. మీరు ఎలా భావన చేస్తారో ఈ 5 వస్తువులు ఆ విధంగా ఫలితాన్ని ఇస్తాయి. పొందాలి. భగవంతుడి నామం చెప్పండి, శ్లోకం వస్తే శ్లోకం చెప్పండి, స్తోత్రం వస్తే స్తోత్రం చేయండి. ఏది వస్తే ఒక 4 రోజులు మరో దేవాలయానికి వెళ్ళకండి. అన్ని దేవాలయాలు సందర్శించండి. అందుకని మన దేశంలో చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ప్రతి అడుగు ఆలయమే. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. సర్వత్రా ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ విష్ణువు ప్రతి అవతారం భారతదేశంలో మాత్రమే తీసుకున్నాడు. అందుకని ధర్మాచరణ 2 ప్రధానమే. ఎవరెవరు ఎక్కడ ఏ ఆచారం ఆచరిస్తున్నారో, ఏ వ్యవస్థలో ఉన్నారో, ఏ కులములో ఉన్నారో, ఏ ఆచరణ వాళ్లకు తెలుసునో, గ్రామ దేవత ఆరాధన దగ్గర నుంచి మహాదేవతల ఆరాధన వరకు మీకు తోచినట్టుగా విశ్వాసంతో ఆరాధించండి. తప్పక అక్కడ మీకు సమాధానం దొరక్కపోయినా మీరు వారిని నమ్ముకున్నందుకు వారు ఆ మార్గాన్ని మీకు నిర్దేశించగలరు. ఈ విధమైన దృష్టితో అందరూ ఉండాలని భావన చేస్తూ జగన్మాత యొక్క అనుగ్రహం ధార్మికంగా సేవ చేస్తున్న మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని ఈ మాటలు వింటున్న వాళ్ళకి ఈ సమస్యలు, సందేహాలు భగవంతుడు ధైర్యాన్ని, భక్తిని, సద్బుద్ధిని, ధార్మిక శక్తిని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషం. నేను చాలా అదృష్టవంతులు. అందుకే ఈరోజు మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. భగవంతుట ఆర్తితో పిలిస్తే ఎదురుగుండా వస్తారట. నిజంగా మేము ఈరోజు లైవ్ పెట్టలేమేమో. నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో ఒక ఆయన అన్నారు, అక్క ఈరోజు అమావాస్య కదా, ఏంటి అమావాస్య రోజు లైవ్ ఎందుకు పెడుతున్నారు అని అడిగారండి నన్ను. నేను అన్నాను, అమావాస్య అయితే మాత్రం ఏంటి, సంకల్పం గట్టిదైతే లైవ్ పెడతానేమో అని చెప్పి నేను అన్నానండి.
అంటే సాధారణంగా అమావాస్య రోజు ఏ పని చేయరు అని అన్నారు. నాకు లైవ్ కనెక్ట్ అవ్వకపోయేసరికి నేను అనుకున్నాను, ఆహా అయితే ఈరోజు అమావాస్య రోజు నేను మొదలు పెట్టాను కదా, అందుకే బహుశా నాకు కనెక్ట్ అవ్వలేదేమో అని అనుకున్నాను. కానీ భగవంతుడే ఈరోజు నాకు ఈ లైవ్లోకి రావాలి అని సంకల్పించినప్పుడు ఖచ్చితంగా లైవ్ చేస్తాను అనడానికి ఉదాహరణగా నా సంకల్పం గట్టిది కాబట్టే మీ అందరూ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా ఛానల్ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞతలై ఉంటానండి. సంకల్పం మంచిదైనప్పుడు, ధార్మిక కార్యక్రమం చేస్తున్నప్పుడు భగవంతుడు అందరికీ ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు. నాకు రావాలని నిజంగా ఉద్దేశం లేదు, అమ్మవారి ప్రేరణ అలా బలీయమైనది కదా, దేవి అనుగ్రహం అలా తోసిపుచ్చుకొచ్చిందంతే. ఏదేమైనప్పటికీ మంచి కార్యక్రమం. అమ్మవారి ఆశీస్సులందరికీ శుభం.